शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము. శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను. శుక్రగ్రహం డిసెంబర్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది. ఈ గ్రహం ఇక్కడ 29/12/2024 వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది. ఆ శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం. ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం. శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం. స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం. అందువల్ల శుక్రగ్రహం స్త్రీ గ్రహం అయ్యి మనసుకి రంజింపజేసేటువంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి. అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు, నాణ్యాలు, విలాస వస్తువులు అన్నీ ఉంటాయి. మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఆనందం, కుటుంబ సౌఖ్యం ఉండాలి. ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు. ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే, మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు. డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా. అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది, మనిషి ఆనందంగా ఉంటాడు, కుటుంబంతో సౌఖ్యాలతో ఉంటాడు. అదేవిధంగా సంఘంలో కూడా సౌఖ్యంగా ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు. తన వల్ల తన చుట్టూ ఉన్న వారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి, తనకి, తన చుట్టుపక్కల వారికి, సంఘానికి, అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు. అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు, చాలా కోపగ్రస్తుడవుతాడు. ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడతాడు. అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు, వాహనాలు కొనుక్కోగలుగుతాడు, నగలు, నాణ్యాలు, డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల. శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు, వజ్రాలు, పాలు, పెరుగు, స్త్రీలు, తెల్లటి పుష్పాలు, రసాలు, అన్ని రసాలు, ద్రవ పదార్థాలు, సుఖం, దాంపత్య సుఖం, ఫ్యాషన్ టెక్నాలజీ, వ్యాపారం, ఇంటీరియర్ డిజైనింగు, అట్లాగే డిజైనింగు, అన్ని రకాల డిజైన్లు, అదే లేడీస్ టైలర్సు, ఇట్లా బట్టలు, వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, అట్లాగే బిల్డింగ్స్, వెహికల్స్, ఇవన్నీ కూడా వ్యాపారం. కాస్మెటిక్స్, స్త్రీలకు సంబంధించిన కాస్మెటిక్స్, గాజులు, వస్త్రాలు, నగలు, నాణ్యాలు, ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి.
శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా, మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడికే సంబంధిస్తాయి. అది ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా, కళలలో ఆరితేరుతున్నాడన్నా అతని శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు. అదేవిధంగా కవిత్వం రాయడము, సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం, శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు. శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం, పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి. పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య ఎటువంటిది, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది. అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాల్ని ఇస్తుంది. అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి. ఆనందం ఉండదు, ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు, వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. అదేవిధంగా ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు, కిడ్నీలు పాడైపోవడము, స్త్రీలకు సమస్యలు, ఋతు ప్రాబ్లమ్స్, ఋతు సమస్యలు, టైంకి పీరియడ్స్ రాకపోవడము, ఫెలోపియన్ ట్యూబ్స్ పాడవడము, అండాశయ క్యాన్సర్లు, అండాశయంలో ప్రాబ్లంలు, ఇవన్నీ కూడా వీరికి వస్తాయి. అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు. అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఏముండవు. ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి. మరి తులారాశికి అధిపతి శుక్రుడే అవుతాడు. తులారాశి నుంచి ప్రస్తుతం గోచారంలో చతుర్థంలో అంటే 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 4వ ఇల్లు శుక్రుడు అనంటే 4వ ఇల్లు అంటేనే వ్యక్తికి సౌఖ్యం, సుఖం, సంతోషం. 4వ ఇల్లు మనిషికి, జాతకుడికి ఎవరికైనా సరే సుఖాన్ని, సంతోషాన్ని, ఎంత సంతోషపడతాడు, ఎంత సుఖపడతాడు అనేది ఆ 4వ ఇంటిని బట్టి చెప్పగలుగుతాం. ఇప్పుడు తులారాశి శుక్రుడే అధిపతి. ఆ అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఈ తులారాశిలో వారికి ఈ డిసెంబర్ నెలలో మంచి వాహన సౌఖ్యం ఉంటుంది, మంచిగా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, ఇంటి సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది. అట్లాగే దేహ సౌఖ్యం అంటే శరీరానికి సంబంధించిన సుఖ సంతోషాలు వీళ్ళు అనుభవించగలుగుతారు. ముందు మనం సుఖంగా, ఆనందంగా ఒక మంచి బెడ్ ఉండి మంచిగా పడుకోగలిగి, మంచిగా కడుపు నిండా తినగలిగి, మంచిగా మనసు ప్రశాంతంగా ఉండగలిగితే అదే దేహ సౌఖ్యం అవుతుంది. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసంలో దేహ సౌఖ్యం, సుఖం, సంతోషం, మంచిగా వాహనం మీద ప్రయాణాలు చేయడం, ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో సంభవిస్తున్నాయి. అదే ఒకవేళ డ్రైవర్గా చేసేవారు కూడా వాళ్ళు మంచిగా డ్రైవ్ చేస్తారు. ఆ మంచిగా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ అధికారుల మన్ననలు పొందుతారు. అట్లాగే వాహనాలు కొనదలుచుకున్న వాళ్ళు 1 కంటే ఎక్కువ వాహనాలు కొనగలుగుతారు. అదే 2 ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కొనగలుగుతారు. వాళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రకమైన సౌకర్యాలన్నీ జరుగుతాయి. అదే పశువులు కూడా శుక్రరాశిలోనికే వస్తాయి కనుక పశువులు కొనుక్కుంటున్న వాళ్ళకు కూడా వాటి వల్ల మంచి లాభాలు వస్తాయి, మంచి పాడి పంట వస్తుంది. ఆ పశువుల వల్ల వీళ్ళకి మంచి లాభం వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది. అట్లాగే కిచెను, బెడ్రూము వీరికి అన్ని సౌకర్యంగానే జరుగుతాయి ఈ మాసంలో. పెళ్లి కాని స్త్రీలు ఉన్నట్లయితే వారికి పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కాని పురుషులకి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి. పెళ్ళైన స్త్రీలు చాలా సుఖపడతారు. అదేవిధంగా పురుషులకు కూడా స్త్రీల సౌఖ్యం బాగా దొరుకుతుంది.
పెళ్లికాని స్త్రీలకు కూడా పెళ్ళయ్యే అవకాశాలు ఈ రాశిలో ఉన్నాయి. అదే పెళ్లికాని పురుషులకు కూడా ఈ మాసంలో పెళ్ళి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం కూడా మార్గశిర మాసం కనుక ఇది పెళ్ళిళ్ళకి అనుకూలమే కనుక పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి చాలా మంచిగా ఈ మాసం చాలా బాగుంది మంచిగా. అదే శుక్రుడు బాగలేని వారికి, అంటే జాతక రీత్యా ఎవరి జాతకంలో అయితే శుక్రుడు పాపకర్తల్లో ఉండి నీచ స్థానంలో ఉన్నాడో వారికి వాహన గండాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల వారు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు చెక్ చేసుకుని మధ్యలో ఆ వాహనాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా వాళ్ళు ముందు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే పశువులు పెంచుకునే వాళ్ళకి పశు మరణాలు జరిగే అవకాశం ఉంది. పశువుని జాగ్రత్తగా చూసుకోండి. వాటికి ఏమి రకమైన అనారోగ్యం ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి. పశువుల మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేకుంటే కనుక. అట్లాగే ఈ పురుషులకి ఎవరైతే మారిటల్ లైఫ్ కాకుండా వేరేగా సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. వారికి ఇటువంటి సంబంధాలు ఉంటే కనుక అవి ఇప్పుడైనా తెంచుకోవడం చాలా మంచిది. ఎందువలనంటే వారి శుక్రుడు బాగలేకపోయినట్లయితే వారి వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు, సంఘంలో పరువు పోయే ప్రమాదాలు, కుటుంబం విచ్ఛిన్నమయ్యే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఆ పురుషులు కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ వాహన సౌఖ్యం, దేహ సౌఖ్యం ఉన్నాయి కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండి వీరు శుక్రుడు బాగున్న వాళ్ళు అమ్మవారి పూజ చేయడం వల్ల ఇంకా మనస్సు ప్రశాంతత జరుగుతుంది. ఇంకా సుఖంలో కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో ఎవరికైనా బాగులేకపోయినా కూడా వీరు వాళ్ళకి దన్నుగా తోడుగా నిలబడి వాళ్ళకు కూడా సుఖ సంతోషాలు ఇవ్వగలుగుతారు. అదే శుక్రుడు బాగలేని వాళ్ళైతే అమ్మవారి పూజ చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు. శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. అందువల్ల వీరు అమ్మవారి పూజ అనేది లలిత అమ్మవారినైనా సరే, రాజరాజేశ్వరి అమ్మవారినైనా సరే, లక్ష్మీదేవినైనా సరే, ఎవరినైనా సరే, అందులోని ఇది మార్గశిర మాసం కనుక లక్ష్మీ పూజ చాలా విశిష్టంగా చేయొచ్చు. అందువల్ల వీరు శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయడము, అమ్మవారికి చీర సమర్పించడము, అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించడము, ఇట్లాంటివన్నీ ఈ రాశివారు చేయడం వల్ల ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే చేయవలసిన పరిహారాల గురించి చెప్తున్నానండి. ఇది రాశి ఫలితాల తర్వాత దీన్ని తర్వాత యాడ్ చేసుకుంటే వారి రాశిలో శుక్రగ్రహం అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చేయాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను. ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది. శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అనంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం. అమ్మవారంటే లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి. శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం. అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ ముఖ్యమైనటువంటిదని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రాశి వారికి ఏ రాశి వారైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి. ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలితా సహస్రనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన 2 లైన్లు ఉన్నాయి. రాజరాజేశ్వరి, రాజధాని, రాజ్యవల్లభ, రాజ్యలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని ప్రతిరోజు కనీసం 108 సార్లు చేయడం వల్ల, నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది.
తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం. అదే ఒక గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చే అమ్మవారికి అది అక్కడ గుడిలో భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి. ముఖ్యంగా వాళ్ళ తోబుట్టువుల్ని, వాళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళని, పురుషులు వాళ్ళ అక్క చెల్లెళ్ళని కనీసం ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి. అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సుఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు, తండ్రి అక్క, ఆ మేనత్తని గౌరవించాలి. ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి. అదేవిధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి. ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది. ఎందువలనంటే శని భగవానుడైనా సరే వృద్ధుల్ని ఆదరించమని చెప్తాడు. గురువు మా శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు. అదేవిధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారి అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు. ఎందుకంటే ముందు తల్లే మనకు మొదటి గురువు, బంధువు అన్నీ ఆమె. అందువల్ల తల్లిని పూజించడం, ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలకు నమస్కారం చేయడము, లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటికి వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె పాడే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది. అందువల్ల భార్యను గౌరవించాలి. అంతేకాకుండా ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు ప్రతిరోజు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. దీనిని కనీసం 11 సార్లు లేదా 21 సారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపికన్న వాళ్ళు 108 సార్లు చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది. సౌందర్యలహరి పారాయణ ఈరోజు ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది. అందువల్ల సౌందర్యలహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విననా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు. ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి. నమస్కారం.